గోదావరి జలాలను సమర్థంగా వినియోగించుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్దితో కృషి చేస్తోందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వానికి రాజకీయ దురుద్దేశాలు లేవన్న ఆయన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల పునరుద్ధరణ కోసం చిత్తశుద్దితో పనిచేస్తున్నామన్నారు. కాళేశ్వరం నుంచి చుక్కనీరు ఎత్తిపోయకపోయినా కాంగ్రెస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులే సాగుకు ఆసరగా మారాయని చెప్పారు. గోదావరి జలాలను గరిష్టంగా సద్వినియోగం చేసుకునే దిశగా పక్కా కార్యాచరణతో ప్రభుత్వం ముందుకెళుతోందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. పెద్దపల్లి జిల్లాలోని శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును మంత్రులు శ్రీధర్బాబు, వివేక్, అడ్లూరి లక్ష్మణ్, విప్ విజయ రమణారావు సహా స్థానిక ఎమ్మెల్యేలతో కలిసి ఆయన సందర్శించారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన కన్నా 2.5 ఏళ్ల కాంగ్రెస్ పాలనలోనే అంతర్రాష్ట్ర నదీ జలాల వివాదాలను సమర్థంగా ఎదుర్కొంటున్నామన్నారు. ఎస్ఆర్ఎస్పీ, కడెం, ఎల్లంపల్లి, మిడ్మానేరు, లోయర్ మానేరు, నంది, గాయత్రి పంపు హౌజులన్నీ కాంగ్రెస్ హయాంలో నిర్మించినవేనని మంత్రి ఉత్తమ్ గుర్తు చేశారు. ఎల్లంపల్లి నుంచి నీళ్లెత్తిపోస్తే అవి కాళేశ్వరం నీళ్లని చెప్పడం హాస్యాస్పదమన్నారు. బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన కాళేశ్వరం వారు అధికారంలో ఉండగానే కూలిపోయిందని విమర్శించారు. ఎస్ఆర్ఎస్పీ గాని, కడెం గాని, శ్రీపాద ఎల్లంపల్లి గాని, నాగార్జున సాగర్ గాని, శ్రీశైలం గాని, లక్ష్మ కెనాల్ గాని, మిడ్ మానేరు గాని ఎంత గట్టిగా ఉన్నాయి ఇప్పటి వరకు. ఎల్లంపల్లి రిజర్వాయర్ లో పంపులు ఆన్ చేసి కాళేశ్వరం నీళ్లు ఇస్తామని చెప్పి ఇంతకంటే దుర్మార్గపు ఆలోచన, తప్పుడు ప్రచారం మరొకరు ఉండదని చెప్పి నేను మనం చేస్తున్నాను. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు అంతర్భాగమే. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల విషయంలోనూ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని ఉత్తమ్ స్పష్టం చేశారు. సాంకేతికంగా నిపుణులతో పరీక్షించి మరమ్మతులు చేసి పునరుద్ధరించే పనిలో ఉన్నామని పునరుద్ఘాటించారు. వచ్చే ఏడాది వానాకాలం కల్లా కాళేశ్వరాన్ని అందుబాటులోకి తెస్తామన్నారు. ఆ 3 బ్యారేజీ విషయంలో కూడా మాకు ఎటువంటి రాజకీయ దురుద్దేశం లేదు. ఈ 3 బ్యారేజీలని పునరుద్ధరించడానికి జాతీయ స్థాయిలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక టెక్నికల్ ఓవర్సైట్ కమిటీ ఏర్పాటు చేసింది. పునరుద్ధరించడానికి డిజైన్ గాని మీరు తీసుకుంటున్న చర్యలు సరైనవని చెప్పి వాళ్ళు సమర్థించడం జరిగింది. ఆ బ్యారేజెస్ కి రిపేర్, రిహాబిలిటేషన్ వర్క్ మొదలుపెట్టి వర్షాకాలం వచ్చే లోపు ఆ బ్యారేజెస్ ని కూడా పునరుద్ధరిస్తూ తిరిగి ఉపయోగంలోకి తీసుకొస్తామని చెప్పి కూడా మీ ద్వారా తెలంగాణ ప్రజానికి తెలియజేస్తున్నాం. 2.5 ఏళ్లలో కాళేశ్వరం నుంచి చుక్క నీరు ఎత్తిపోయకపోయినా దేశంలోని అత్యధికంగా వరి పంట పండించిన రాష్ట్రంగా తెలంగాణ అవతరించిందని ఉత్తమ్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ హయాంలో కట్టిన మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్ వాళ్ళ హయాంలోనే కూలిపోయినది చాలా స్పష్టంగా అవుపడుతుంది. 2 ఏళ్ల 8 నెలల్లో ఒక్క చుక్క నీళ్లు కూడా మేము లిఫ్ట్ చేయలేదు. ఎక్కువ వరి పండించినాం, ఎక్కువ వరి కొనుగోలు చేసినాం. 1,81,00,000 ఖర్చు పెట్టినారు ఇరిగేషన్ మీద. వాళ్ళ 10 ఏళ్లలో కొత్త ఆయకట్టు తీసుకొచ్చింది ఎంతండి? 1,00,000 ఎకరాలు కూడా తీసుకురాలి. ఇరిగేషన్ కి ఏమీ మేలు చేయని వాళ్ళు ఈ రోజు మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంది. కాళేశ్వరం నుంచి నీటి ఎత్తిపోత అంశాన్ని బీఆర్ఎస్ రాజకీయంగా వినియోగించుకోవాలని చూస్తోందని మంత్రి శ్రీధర్బాబు మండిపడ్డారు. ఎల్‌నినో లాంటి ప్రకృతి వైపరీత్యం ఏ విధంగా ఎదుర్కోవాలని ఒక బాధ్యత గల ప్రతిపక్ష పార్టీగా ఆలోచన చేసి ముందుకు పోవాల్సిన ధర్మాన్ని మర్చిపోయి రాజకీయం చేస్తూ వర్షాలు పడొద్దని కోరుకుంటూ వర్షాలు పడితే అయ్యో ఎందుకు పడ్డాయని ఆలోచన చేసే ఒక పార్టీగా ఒక వ్యవహారం చేస్తా ఉంటే అది చాలా బాధాకరం. ఖచ్చితంగా వారి వైఖరిని ఖండిస్తా ఉన్నాం. ఈరోజు దాన్ని రాజకీయం చేసి లబ్ధి పొందమని ఆలోచన చేస్తా ఉన్నారు టీఆర్ఎస్. మనం అందరం కలిసి ఈ రోజు రైతుకు సమస్య వచ్చినప్పుడు నిలబడి ముందుకు తీసుకెళ్లే కార్యాచరణ తీసుకోవాలి. అంతకుముందు నిజామాబాద్లోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు, నిర్మల్ జిల్లాలోని కడెం జలాశయాన్ని మంత్రుల బృందం సందర్శించింది. ఇప్పుడు గేట్స్ సార్ ఫంక్షన్ ఓకేనా? గేట్స్, పుల్లీస్ అవన్నీ రోప్స్ అన్ని ప్రాపర్ గా చెక్ చేయండి.